హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. బంగాళదుంప స్నాక్స్ అయితే చేస్తున్నానండి. 3 బంగాళదుంపలు తీసుకుంటున్నాను, మీడియం సైజు. ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పైన పొట్టు తీసేసుకొని తురుముకోవాలండి. ఇదిగోనండి, ఇలా తురుముకోవాలి. ఇలా తురిమిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని సన్నగా తురుముకోవాలి. చిన్నవి అయితే 2 తీసుకోవాలి, పెద్దదైతే 1 తీసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా తురుముకొని వేసుకుందాము. ఒక పావు స్పూను మిరియాల పొడి వేసుకుందాము. ఒక పావు స్పూను జీలకర్ర పొడి, వేయించుకున్న జీలకర్ర పొడి వేసుకుందాము. గరం మసాలా పొడి ఒక పావు స్పూన్ వేసుకొని సాల్ట్, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా వేసుకోవాలి. ఇదంతా మసాలాలని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. మనం సన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చండి ఉల్లిపాయలు, లేదా తురుముకుంటే అంతా కలిసిపోతుంది. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక 3-4 బ్రెడ్ పీసులు తీసుకోవాలి. ఇవి సైడ్లు కట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకుందాము. పొడిగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోనండి, ఇలా పొడిగా పట్టుకున్నాము కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఒక గిన్నె తీసుకొని ఒక 3-4 స్పూన్ల మైదా తీసుకుందాము. ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇదిగోనండి, ఇలా కలిపేసుకున్నాము కదా. ఇది పక్కన పెట్టేసుకుందాము. బంగాళదుంప ఉంది కదా, ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇవి చిన్న సైజు బాల్ లాగా చేసుకోవాలండి. ఇలాగ రౌండ్గా చేసుకొని మనం మైదా కలుపుకున్నాం కదా, ఇందులోకి వేసుకున్నాము. ఇలాగ వేసుకొని బ్రెడ్ పొడిలోకి వేసుకొని ఇది బాగా బ్రెడ్ పొడి అనేది బాగా పట్టించాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోనండి, ఇలాగ చేసుకున్నాము కదా. మిగతావి కూడా ఇలాగే చేసుకుందాము. ఇది చేసుకునేసరికి మనం గ్యాస్ మీద ఆయిల్ పెట్టేసుకోవచ్చు. ఇలాగ చేసుకున్నాం కదా. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా కాగిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఇందులోకి వేసుకున్నాము. ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాము. ఇలాగ బంగాళదుంపలతో స్నాక్స్ అయితే చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇందులోకి సాస్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇవి కొంచెం ఆయిల్ ఎక్కువ పీలుస్తాయండి. టిష్యూ పేపర్లో వేసుకోవాలి. చేసిన తర్వాత ఇవి చేసి మనం ఆయిల్లో వేసినప్పుడు వెంటనే తిప్పి వేసుకోవాలండి. మనం వెంటనే తిప్పలేదంటే మనకి పొటాటో అనేది బయటకు వచ్చేస్తుంది, బంగాళదుంప బయటకు వచ్చేస్తుంది. ఇలాగా తీసేసుకున్నాము. కొంచెం కలర్ వచ్చిన తర్వాత మిగతావి కూడా ఇలాగే వేసి చేసుకున్నాము. ఇలాగ ట్రై చేయండి, బాగుంటాయి పొటాటో స్నాక్స్ అయితే. చూసారు కదా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.